నిర్గమకాండము 7. యా. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చి. చూసారా, ఇంగ్లీష్లో ఏమంటుందంటే, అండ్ మోసెస్ వెంట్ అవుట్ టు మీట్ హిస్ ఫాదర్ ఇన్ లా అండ్ మేడ్ ఒబీడియన్స్ అండ్ దే కిస్డ్ హిమ్. ఓకే, సీ దట్ నా. అంటే ఇక్కడ మోషే ఇంకొకటి చూస్తున్నాం మనం. మోషేలో హీఈస్ ఎ హంబుల్ మ్యాన్, వినయం కలిగిన వాడు, నో ప్రైడ్. ఇంత ఫాలోయింగ్ పెరిగిపోయింది మోషేకి. ఓకే, మరి అప్పుడు ఆ చుట్టుపక్కల దేశంలో మోషే కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. యూనో, హ్యూమిలిటీ will help you continue your call and magnify your call. వినయము నీ పిలుపును మరి కొనసాగిస్తుంది. హ్యూమిలిటీ, వినయము నీ అభిషేకాన్ని పెంచుతుంది. హ్యూమిలిటీ ఇంక్రీజెస్ యువర్ అనాయింటింగ్. హ్యూమిలిటీ ప్రొలాంగ్స్ యువర్ హానర్. వినయం అనేది నీ ఘనతను కొనసాగిస్తుంది. హ్యూమిలిటీ, మోషే ఇక్కడ వినయం కలిగిన వాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు మామ. నువ్వేదో దేవుడి గురించి అప్పుడు చిన్న చిన్న కథలు చెప్పేవాడు. నువ్వు నాకు ట్రైనింగ్ ఇచ్చావు 40 ఏళ్ళు, కానీ ఈ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది నెలల్లో చూడు నేనెంత పవర్ఫుల్లో. వస్తే వచ్చావు, మూల కూర్చో, ముందు నువ్వు నాకు సల్యూట్ చేయి. నో, హీ వాజ్ నాట్ లైక్ దాట్. మెనీ పీపుల్ గాట్ ఎ డిజైర్. చాలామందికి ఆశ ఉంది. దే కెనాట్ హ్యాండిల్ ద గ్లోరీ, దే కెనాట్ హ్యాండిల్ ద గిఫ్ట్. వాళ్ళ దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని హ్యాండిల్ చేయలేరు, వాళ్ళకి ఇచ్చిన ప్రజల్ని హ్యాండిల్ చేయలేరు. ప్రైడ్ లిఫ్ట్స్ దెమ్ అప్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ హిండ్రన్స్. అనుభవపూర్వకంగా ఐ హ్యావ్ సీన్ దిస్. ఐ సెడ్, గాడ్, వై ఆర్ యు నాట్ బ్లెస్సింగ్ హిమ్? వై? గాడ్ సెడ్ హీ కెనాట్ హ్యాండిల్. సరే ఇచ్చి చూస్తా. ఐ సా పెయిన్, హ్యూమిలిటీ. అందుకే యూ నీడ్ టు ప్రే ఫర్ హ్యూమిలిటీ. గుర్తుందా? హ్యూమిలిటీ. ఎందుకంటే నువ్వు బ్లెస్ అయిన తర్వాత, నీకు డబ్బులు వచ్చిన తర్వాత, నీకు మరి పేరు వచ్చిన తర్వాత, పలుకుబడి వచ్చిన తర్వాత, యు నో ద ప్రైడ్ విల్ పఫ్ యూ అప్. కెన్ యూ హ్యాండిల్ ప్రాస్పరిటీ, గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్? మరి అది కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మోషే యొక్క వినయం కలిగిన లక్షణం చూస్తున్నాం. మళ్ళా తర్వాత మరి తన తన దగ్గర నుంచి నేర్చుకొని మరి తన మామకు సలహా ఇస్తాడు. ఎందుకంటే అతని సీనియారిటీ. ఆ సలహాను పాటిస్తాడు చక్కగా. మరి నువ్వు వారికి కూడా బోధించాలి. నౌ యూ హ్యావ్ టు టీచ్ పీపుల్ విత్ ద లా. We need to learn humility. ఓన్లీ మినిస్ట్రీలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎందుకు ఇడిపోతున్నారు? వై? ఎందుకు డివోర్సులు జరుగుతున్నాయి? వినయము లేక. వినయము లేక. ప్రైడ్ ఈజ్ లైక్ డిస్ట్రాయింగ్ మ్యారేజ్. దానివల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రైడ్ ఈజ్ టూ డేంజరస్. ఇక్కడ ఈయన ద్వారా ఈయన నేర్చుకున్నాడు, ఈయన ద్వారా ఈయన నేర్చుకున్నాడు. ఇట్స్ మ్యూచువల్ వర్క్. యు సీ దట్? ఇప్పుడు దేవుడు దీన్ని ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్గా చేస్తున్నాడు. యు సీ దట్? మోషే ద్వారా మరి ఇప్పుడు ఆయన నేర్చుకున్నాడు. ఇంత గొప్ప దేవుడా? సరే, ఈరోజు నిన్న శిష్యుడు, నువ్వు నా మాట ననలే. యూనో, హీ ఈస్ లెర్నింగ్. హీ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ బోత్ ఆర్ బీయింగ్ బ్లెస్డ్. భర్త భార్య నుంచి నేర్చుకోవాలి. ఓకే, భార్య భర్త నుంచి నేర్చుకోవాలి. పిల్లలు షుడ్ లెర్న్ యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. బీ హంబుల్, దట్ విల్ ఎగ్జాల్ట్ యూ. వినయము ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. ఓకే, నువ్వు ఎంత ప్రార్థించినా, ఎన్ని చేసినా, ఒక్కొక్కసారి ఏమీ రావట్లేదు అనుకో, దెన్ యూ నీడ్ టు ప్రే ఫర్ ప్రైడ్. 10, 20, 30, 40 సంవత్సరాలు అయిపోయిందా, ఇంకా ఏది జరగటం లేదా, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్, దెన్ యూ నీడ్ టు నౌ ప్రే ఫర్ ప్రైడ్. ఎందుకంటే దేవుడు చాలాసార్లు టెస్ట్ చేసి ఉంటాడు. యూ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్. హీ విల్ టెస్ట్ యూ విత్ సమ్టైమ్స్ విత్ యువర్ పాస్టర్, విత్ సంబడి హూ ఈజ్ యువర్ గైడ్, యువర్ కోచ్, మేబీ విత్ యువర్ ఓన్ మదర్, ఫాదర్. ఒక చిన్న సేవకుడిని పంపిస్తాడు, ఎలా ట్రీట్ చేస్తున్నావు. చాలామందికి దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు వస్తాయి, బట్ మాస్టర్ ఈజ్ మాస్టర్. గురువు గురువే. మోషే ఇంకా తన మామను గురువుగానే చూస్తున్నాడు, యాజకుడిగానే చూస్తున్నాడు. నేను ఇంకా శిష్యుడే చూస్తున్నాడు. ఒకవేళ మామ నేర్చుకుంటున్నా, నేను ఇంకా నీ శిష్యుడినే అన్నట్టు. హీ ఈజ్ స్టిల్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్. సో మోషే కుడ్ కంటిన్యూ హిజ్ మినిస్ట్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? వైఫ్, సబ్మిట్ టు యువర్ హస్బెండ్. చిల్డ్రన్, సబ్మిట్ టు యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ఇంకొకటి ఏంటంటే, అనదర్ కీ
టు రూల్ ఇస్ దర్ ఈజ్ వన్ థింగ్. ఇక్కడ వాళ్ళందరినీ ఎన్నుకోమన్నప్పుడు ఒక ముఖ్యమైన కొన్ని గుణాలు తీస్తాడు. లెట్ మీ టెల్ యూ దోస్ థింగ్స్. 21 చూద్దాం ఒకసారి, 18-21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకో. నౌ 4 keys. God is giving 4 keys. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు జెత్రో ద్వారా. ఓకే, మామతోటి 4 తాళపు చెవులు ఇస్తున్నాడు. 1 దైవభక్తి, సత్యాసక్తి. ఓకే, ఏబుల్ మెన్ అంటే సామర్థ్యం ఉండాల. సామర్థ్యం ఒకటి ఉంటే సరిపోదు. అనాయింటింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. బైబిల్ ఒకటి సరిపోదు. సామర్థ్యంతో పాటు దేవుని భయం అంట, దైవభక్తి, తర్వాత సత్యాసక్తి. చూసారా? మెన్ ఆఫ్ ట్రూత్ అంటే ఏంటి? ఏ చట్టం ఏముంది, దీనికి ఏ చట్టం ఉంది, దీనికి వాక్యం ఏం చెప్తుంది, ఇలాగే చేయాలా. ఇంకోటి చూస్తే హేటింగ్ కోవెచస్నెస్. దేవుడు ఎంత ఇచ్చాడో అంత సరిపెట్టుకోవాలా. అంటే ఆయన ఇంక ఎక్కువ ఇవ్వడానికి కాదు, ఇచ్చే వరకు, నిన్ను ఆశీర్వదించే వరకు ఉన్నదాంతో సరిపెట్టుకో. నీకు అవకాశాలు వస్తాయి, యూ విల్ గెట్ ఆపర్చునిటీస్. ఈ తీర్పు హేటింగ్ కోవెచస్నెస్. కానీ మనుషులను ఏర్పరచుకొని, చూసారా, వీళ్ళు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. అంటే ఏర్పరచబడిన వారు కలిగిన లక్షణాలు చూసారా? సామర్థ్యము. సామర్థ్యం అంటే దిస్ ఏ గిఫ్ట్, ఇది గిఫ్ట్. దైవభక్తి వీళ్ళు డెవలప్ చేసుకోవాలా. సత్యాసక్తి, వాక్యము వీళ్ళు డెవలప్ చేసుకోవాలా. లంచగొండుతనం అంటే ఎక్స్ట్రా, నో అంటే తప్పు ద్రోవన వచ్చే డబ్బు నాకొద్దు. యు సీ దట్ నా. సో ఇవి ఏర్పాటును ఏర్పరిచేటట్టు చేస్తాయి. అంటే దే విల్ డెలిగేట్ యూ అథారిటీ ఇన్ ద కింగ్డమ్, దేవుని రాజ్యంలో. సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ ఈజ్, మీరు చూస్తే మరి సొలొమోను, మనం అందరం కూడా ఇంతకుముందు మరి స్త్రీల విషయంలో పడిపోయారు అనుకుంటాం, కానీ దానికంటే ముందు ఎందులో పడిపోయాడు? దురాశ. ఎంతమందికి అప్పుడు గుర్తుంది? అది కోవెచస్నెస్ అంటారు దాన్ని, దురాశ. సో దిస్ విల్ మేక్ యూ ఫాల్ ఇన్ టు లస్ట్. యు సీ దట్? సో కోవెచస్నెస్ విల్ మేక్ ఎ పర్సన్ ఫాల్ ఇన్ టు లస్ట్. దురాశ ఇందులో పడేటట్టు చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ రెండాటిలో ఏది పెద్ద పాపం అని చూస్తే దురాశ, మరి స్త్రీ అని చూస్తే మీకు ఇక్కడ దురాశ అది అధికంగా కనపడుతుంది. యు సీ దట్? సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో ఏర్పరచుకోవడానికి అందుకనే యూ నీడ్ టు ప్రే ఫర్ హ్యూమిలిటీ అండ్ కోవెచస్నెస్. ఈ రెండు కూడా కీ ఏరియాస్. వినయము. ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్ సమ్ ఏరియాస్, యూ వాంట్ టు స్పెసిఫికల్లీ ప్రే, రైట్ డౌన్. ఏర్పరచబడానికి ఇప్పుడు చెప్పిన తర్వాత ఐ విల్ గో టువర్డ్స్ అదర్ థింగ్. ఐ విల్ టెల్ యూ. ఓకే, నెంబర్ 1 హ్యూమిలిటీ, వినయం. తర్వాత రాసుకోండి కోవెచస్నెస్, దురాశ. దురాశ అంటే అబ్రహాము బహుధనవంతుడు, ఇస్సాకు బహుధనవంతుడు, మరి యాకోబు బహుధనవంతుడే, తన మామదేది ముట్టుకోలేదు. ఇస్సాకు కరువులో తన సొంతంగా కష్టపడుకున్నాడు. అబ్రహాము మరి రాజుల నుంచి ఇచ్చింది 10%, మరి యాజకుడికి ఇచ్చాడు, 90% వెనక్కి ఇచ్చేశాడు. సో దేవుడు స్వతహాగా వారిని ఆశీర్వదించాడు. దీస్ ఆర్ రిచ్ పీపుల్. సో కోవెచస్నెస్, మొదటిది హ్యూమిలిటీ. నెంబర్ 2 ఈజ్ కోవెచస్నెస్, దురాశ. మొదటిది వినయము, దాని గురించి ప్రార్థించుకోవాలి. రెండోది దురాశ. ఓకే, మూడవది వివాహం, మ్యారేజ్. రైట్ డౌన్. అంటే ఇది మూడవది ఏం కనుక యూ నీడ్ టు బి. మరి వివాహం అనేది ఘనమైంది. సో గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ బేస్డ్ ఆన్ హౌ యూ ఈవెన్ ట్రీట్ యువర్ వైఫ్. ఆ కుటుంబాన్ని కూడా ఎలా హెచ్చిస్తారంటే హౌ యూ ట్రీట్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత బట్టి నీ పిలుపు కొనసాగుతుంది. కంటిన్యూటీ ఇన్ యువర్ మినిస్ట్రీ డిపెండ్స్ ఆన్ ద ప్రయారిటీ దట్ యు గివ్ టు ద ఫ్యామిలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో పాటు మనం అన్నీ చూడొచ్చు. అగైన్ ఇందులో యూ క్యాన్ సీ అడల్టరీ, ఫార్నికేషన్, అదర్ థింగ్స్ ఇన్ దిస్ ఏరియా. ఇవి ప్రార్థించాలా. ఓకే, యూ నీడ్ టు ప్రే. నెంబర్ 1 ఐ సెడ్ హ్యూమిలిటీ. నెంబర్ 2 ఈజ్ కోవెచస్నెస్. మూడవది honor of marriage. Then now I pray slander. Okay, words. గుర్తుందా? మాటలు. ఓకే, సాధారణంగా మనకి వచ్చేస్తూ ఉంటాయి మాటలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్డ్స్, వర్డ్స్. ఇద్దరు కలిసామంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్లో, ఎవరెవరి గురించో వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లూయెంట్గా. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్. సో టంగ్, యూ నీడ్ టు బి కేర్ఫుల్ విత్ యువర్ టంగ్. ఇంకొకటి చూస్తే క్షమాపణ, ఫర్గివ్నెస్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
లవ్, ప్రేమ అండ్ ఫర్గివ్నెస్. రైట్ డౌన్ దిస్ థింగ్స్. వీటి విషయమే ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఎదగడానికి, జీవితంలో కొన్ని కార్డులు విరగ్గొట్టడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. లవ్ అండ్ ఆల్సో ఫర్గివ్నెస్. క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. యూ నీడ్ టు ఫర్గివ్. అది ప్రేమ పెరిగితేనే నువ్వు క్షమించగలవు. దీస్ ఆర్ ద ఫ్రూట్స్. దీస్ ఆర్ ద ఫ్రూట్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవ్రీబడి, చాలా మందికి బ్రోకెన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు, కొంతమందికి అమ్మమ్మ నాయనమ్మ పెంచుతారు, కొంతమందికి బంధువులు పెంచుతారు, కొంతమంది హాస్టల్లో పెరుగుతారు, కొంతమందికి మరి తల్లి కష్టపడుతుంది, మరి భర్త అవిధేయత, మరి కొంతమందికి భర్త విధేయతగా ఉంటాడు, తల్లి అవిధేయంగా ఉంటుంది. రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయి. యూ గెట్ డిఫరెంట్ స్పిరిట్స్. అందుకే యూ నీడ్ టు లెర్న్. నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలా, వాట్ ఆర్ మై జనరేషనల్ కర్సెస్? ఏ భారంతో నాకు ఉన్నాయి, ఏంటి నా బలహీనతలు? వాట్ ఆర్, హౌ ఐ ట్రీట్. మీ మదర్ ఎలా ట్రీట్ చేసింది హస్బెండ్ని, యూ ఆర్ బోర్న్ టు ట్రీట్ లైక్ దాట్. మీ ఫాదర్ ఎలా ట్రీట్ చేశాడు వైఫ్ని, యూ విల్ ట్రీట్ లైక్ దాట్. సో ఓకే, ఈ కర్సెస్ నేను ఓవర్టేక్ చేయాలి. ఇఫ్ యు ఆర్ అన్ ఆర్ఫన్, హౌ యూ ట్రీట్ పీపుల్. యూ ట్రీట్ పీపుల్, ఎలా ట్రీట్ చేస్తావు పీపుల్ని. నువ్వు ప్రేమను పొందుకోలే, తల్లిదండ్రి ప్రేమను తెలియదు. సో నీవు ఎక్కువ దేవుని ప్రేమను పొందుకో, అప్పుడే నువ్వు దేవుని ప్రేమించగలవు. లేకపోతే నువ్వు ప్రేమించవు, ఎవరిని నమ్మలేవు నువ్వు. యూ కెనాట్ ట్రస్ట్ పీపుల్. భయం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అన్ ఆర్ఫన్ స్పిరిట్, యూ కెనాట్ బిలీవ్ పీపుల్, యూ కెనాట్ ట్రస్ట్ పీపుల్. నిన్ను నువ్వే నమ్ముకుంటావు. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్ నౌ హౌ టు డీల్. అందుకే విశ్వాసంతో నడుచుకోమడు. యూ నీడ్ టు ట్రస్ట్ దెమ్, యూ నీడ్ టు లవ్ దెమ్, అదర్వైజ్ యూ కెన్ నెవర్ లవ్. ప్రేమించలేవు. మదర్ ఫాదర్ గొడవలు ఉంటే దిల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్. అది ఐడెంటిఫై చేసుకొని యూ నీడ్ టు ప్రే. ఒక్కోసారి నెక్స్ట్ జెలసీనెస్ రాసుకోండి. అసూయ. అసూయ అనేది మనం సింపుల్గా అనుకుంటాం, కానీ జెలసీనెస్ కెన్ లీడ్ టు డెత్. మొదట ఏబేల్ సొంత సహోదరుడు చంపేస్తాడు. అసూయ, జెలస్. కొన్ని ఉంటాయన్నమాట. దే విల్ లీడ్ టు డెత్. యూ నీడ్ టు నో. ఓకే, ఏది మరణానికి తీసుకెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి. కొన్ని లిస్ట్ ఉంటాయన్నమాట. లైక్ వాట్ విల్ కిల్ యూ. జెలసీ విల్ కిల్ యూ. అడల్టరీ, వ్యభిచారం చంపేస్తుంది. అడల్టరీ విల్ కిల్ యూ. జెలసీ అది చిన్నగా ఉంటుండగానే నువ్వు దాన్ని గురించి గుర్తుపట్టుకొని దాన్ని ఫైట్ చేసి. సాధారణంగా జెలసీ అనేది ఎవరికో శత్రువులకు ఉండదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య స్థిరపరచడానికి. ఎందుకంటే స్థిరపరచడానికి ఇక్కడ 4 చూసాం, కానీ ఎన్ని ఇంపార్టెంట్. జెలసీ, అడల్టరీ, ఓకే, ల్యాక్ ఆఫ్ లవ్, ప్రేమ లేకపోవడం. చూడ, హేట్రేడ్ ఆల్సో డేంజరస్. ద్వేషము చంపేస్తుందంట మనుషుల్ని. ద్వేషం. జెలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. ఎంతమందికి తెలుసు? ద్వేషం ఎలా చంపుతుంది? ఓకే, ఒకసారి యాకోబుకి వెళ్దాం. ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్ బికాజ్ దీస్ ఆర్ అంటు డెత్. ఐ నీడ్ టు టెల్ యూ దిస్. 1 యోహాను 3:15 చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంట? నరహంతకుడు. వాట్? అతను చూస్తే మొహంలో పెట్టుకోవడం, అతను చూస్తే అతని మీద నెగిటివ్గా చెప్పడం. నువ్వు అనుకుంటావు నేనే నరహత్య చేయలేదు కదా. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సో గాడ్ ఈస్ సీయింగ్ haters, a continuous hater as a murderer. You see that now? సో అందుకే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మళ్ళీ అన్నట్లుగా వర్సెస్ ఇచ్చుకుంటా పోతే ఇట్ విల్ టేక్ టైం. ఎంతమందికి అర్థమవుతుంది? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ లీడ్ యూ టు మర్డర్. ఇంకా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ దట్ వీ విల్ సీ? ఇంకోటి ఏంటో తెలుసా? శిష్యులు చూడండి, అన్ని బలహీనత సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుడు వాళ్ళని శుభ్రం చేశాడు. వాడి బలహీనతలన్నీ బలంగా మార్చాడు. నేను కావలిస్తే క్షమించేస్తా, అతన్ని ప్రేమిస్తా, నేను అసూయపడా, నేను అతను కాలు పెట్టుకుంటా. కానీ డెవలపింగ్ స్పిరిచువల్ హ్యాబిట్స్, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆత్మీయ అలవాట్లు ఒక అలవాటుగా చేసుకోవడం అనమాట. ఇగ్నోరెన్స్ విల్ ఆల్సో కిల్ యూ. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. ఇగ్నోరెన్స్ కెన్ కిల్ యూ. ప్రార్థన చేయలేకపోవడం, ప్రేయర్లెస్నెస్ ఈజ్ డేంజరస్. ప్రార్థన చేయకపోవడం ఒక బలహీనత. ఓడిపోయేవారు, వాళ్ళు చనిపోయేవారు. వాక్య ధ్యానం, యు సీ దట్. స్పిరిచువల్ హ్యాబిట్స్, ఉపవాసం, ఫాస్టింగ్, వెరీ 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 పవర్ఫుల్. ఈ 3 కూడా స్పిరిచువల్ హ్యాబిట్స్. ఇవి ఒక అలవాటుగా పెట్టుకోవాలా, ఇది ఒక కాడిగా పెట్టుకోవాలా. దెన్ గాడ్ విల్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు ఓవర్కమ్ స్టీలింగ్. స్టీలింగ్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్.
Stealing is a dangerous thing. You need to overcome stealing, overcome lying. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చు? నో, ఒక అబద్ధం కూడా ఆడొద్దు. ఎందుకంటే ఘనమైనది అది. ఘనమైన దానికి ఒక అబద్ధం ఆడి చేయక. నో, టెల్ ఎవ్రీథింగ్. గాడ్ కెన్ గివ్ యూ ద రైట్ మ్యాన్. నా దృష్టిలో ఒక్క అబద్ధం కూడా ఆడి పెళ్లి చేయకూడదు. నీకేమేమి ఇబ్బందులు ఉన్నాయి, యూ గాట్ వాట్ సిక్నెసెస్, ఏమేమి వ్యాధులు ఉన్నాయి, టెల్. సో నౌ లెట్ మీ గో ఫర్ రెస్టరేషన్ నౌ. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒకటి డీల్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం రెస్టరేషన్లో కోల్పోయినవి మనం పొందుకోవడం చూసాం. ఓకే, వి ఆర్ ప్రేడ్ ఫర్ ద లాస్ట్ థింగ్స్. కోల్పోయినవి పొందుకోవడమే కాదు, నూతనమైనటువంటి వాటి విషయమై మనం పొందుకోవడం కూడా మనం చూసాం. సో జనరేషనల్ కర్సెస్ని జనరేషనల్ బ్లెస్సింగ్ ద్వారా మరి మనము ఓవర్టేక్ చేయాలనేది కూడా మనం చూసాం. మీరు చూస్తే ప్రస్తుతం ఉండే సంఘములో వాళ్ళు దేవుని నమ్మినా కానీ, దేవుని నమ్ముకున్నా కానీ, తల్లి యొక్క వ్యాధి, తల్లి యొక్క బాధ, తండ్రి యొక్క బాధ, తల్లి యొక్క బాధ కుమారులకు వచ్చేస్తుంది, పిల్లలకు వచ్చేస్తుంది. వాళ్ళకి పిల్లలు లేరా? వీళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి డివోర్స్ అయిందా? వీళ్ళకి డివోర్సు. బట్ ఎవ్రీబడి విల్ సీ దట్. చాలామంది వచ్చి ప్రశ్నిస్తారు, బ్రదర్ యేసు నమ్మిన తర్వాత పవర్ఫుల్ కదా, ఇంకా ఎందుకు ఉన్నాయి? మరి మేము యేసుని నమ్ముకున్నాం, ఇంకా మాకు ఎందుకు వచ్చాయి? మేము యేసుని నమ్ముకున్నాం, మాకు ఇంకా ఎందుకు వచ్చింది? మాకు యేసుని నమ్ముకున్నాం, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి? కమాన్, ఒక కాలము రాబోతుంది. దెర్ ఈజ్ ఎ సీజన్ కమింగ్. అపోస్తుల కాలము, అపోస్తుల నాటి సంఘము యొక్క అభిషేకాన్ని దేవుడు మళ్ళీ రెస్టరేషన్ టైంలో ఇవ్వబోతున్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు దాని కొరకు? రైట్. నౌ లెట్ మీ టెల్ యూ దిస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. మీకు ఆల్రెడీ చెప్పాను, పౌలు ఒక వ్యక్తి కొరింథీల్లో బాగా ఎక్కువ పాపం చేస్తే అతన్ని సంఘం నుంచి బయట పెట్టేయమంటాడు. అప్పుడు అతన్ని సైతానికి అప్పగిచ్చి, సైతాను అతని శరీరాన్ని బాధపెట్టి అతని ఆత్మను కాపాడుతుంది. ఎవరికైనా గుర్తుందా ఇది? ఓకే, ఒకసారి వెళ్దాం, లెట్స్ గో దర్. ఎందుకంటే 1 Corinthians 5:5 ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానునకు అప్పగింపవలెను. అతని ఆత్మ రక్షింపబడ్డానికి, అంటే రాకడలో అతని ఆత్మ ఎత్తబడాలంటే ఇప్పుడు అతను ఏం చేయాలా? సంఘము నుంచి బయట పెట్టేయాలా. అందుకని ఏమంటాడో తెలుసా? అతన్ని సంఘము నుంచి బహిష్కరించమంటాడు. ఓకే, సంఘము నుంచి బయట పెట్టేయమంటాడు. పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. 1 Corinthians 5:13. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ అతను మేబీ అతనికి ఆ పితరుల నుంచి వచ్చింది ఆ బలహీనత, పితరుల నుంచి వచ్చింది ఆ బలహీనత. మేబీ అతని తండ్రి అలాంటి వాడు, తాత అలాంటి వాడు, లేక అమ్మమ్మ అటువంటి వాళ్ళు అతనికి వచ్చింది. కానీ ఇప్పుడు అపవాది అతనిలోకి వెళ్తుందా? వెళ్ళలేదు, అతను ఇబ్బంది పెట్టలేదు. పాపంలో ఉన్న, ఎందుకు? అతను మందిరములో ఉన్నాడు గనక. ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద చర్చ్, ద డెవిల్ కెనాట్ ఎంటర్ ఆర్ టచ్ హిమ్. దేవుడు అపోస్తుల కాలములో ఉండే సంఘములో శత్రువు, పితరుల శాపాలు, వ్యాధులు రావడానికి వీల్లేదు. ద అనాయింటింగ్ వాస్ ప్రిజర్వింగ్ దెమ్. అభిషేకము వారిని కాపాడుతుందంట. అంటే పాపము చేస్తున్న అతను అందులోనే ఉన్నాడు. అయితే అతను సైతం అటాక్ చేయాలంటే సంఘం బయట పెట్టమంటున్నాడు. సంఘం బయట పెడితే అపవాది ఆ పితరుల శాపాన్ని అతని మీద మళ్ళా పెట్టి, తన బలహీనతను మళ్ళా తన మీద పెట్టి అతన్ని బంధిస్తాడు. సో ద డెవిల్ కెనాట్ టచ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ ద చర్చ్. కానీ ఆ కడవరి అపోస్తుల సంఘం పడిపోయింది. that barrenness, that sickness, that cancer, that AIDS, that blood pressure, sugar cannot touch those who join the church. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే అతను బయట పెట్టేసిన తర్వాత అపవాది వచ్చి అతను ముట్టుకోవచ్చు. తర్వాత పౌలు అంటే ఇక చాలు, అతనికి బాధలన్నీ వచ్చేసాయి, మళ్ళీ లోపల పెట్టేయండి. ఎప్పుడైతే లోపలికి వచ్చాడో సంఘంలోకి, మళ్ళా కంప్లీట్ హీలింగ్. నౌ గాడ్ వాంట్స్ టు రిస్టోర్ హిస్ చర్చ్ బ్యాక్ టు దిస్ స్టేజ్. ఆ కడవరి సంఘ అభిషేకములోకి మళ్ళా అలాంటి స్థాయి గల సంఘానికి లేవనెత్తాలని ఎంతమంది ప్రార్థిస్తారు? నౌ వీ నీడ్ టు గ్యాదర్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అనౌటిక్ రెస్టరేషన్ ఆఫ్ ద చర్చ్. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్, గాడ్ వాంట్స్ టు డూ ఇట్. నజరేయుడైన యేసయ్య ఏ రీతిగా తిరిగి మేము కోల్పోయిన డబ్బులు, కోల్పోయిన ఆరోగ్యము, కోల్పోయిన సంవత్సరాలు తిరిగి ఇవ్వడమే కాదు,
సంఘమును తిరిగి నీ చిత్త ప్రకారం నీ వాక్యానుసారముగా నీ బిడ్డలను ఏ స్థాయిలో పెట్టబోతున్నావో నీవు మాకు మరొకసారి నీ వాక్యము ద్వారా నాకు సెలవిచ్చావు. Lord, we thank you for revealing us how the church is going to be restored and how the latter church will be. మరొకసారి మేము ప్రార్థిస్తుండగా ఇదిగో ప్రభా, ఎవరెవరికి ఇంకా తిరిగి ఏ ఏ విషయంలో వాళ్ళకి రావాలో, వారికి కావాల్సిన ఆరోగ్యం, ఐశ్వర్యం, కనని గర్భము, ఇంకా జరగని వివాహము, రావాల్సిన ధనము, రావాల్సిన ఉద్యోగం ఏ రీతిలో వాళ్ళకి రావాలో, ఇక వారి దేహంలోంచి ఏమేమైతే పోవాలో, ఏ వ్యాధి అయితే కష్టమైతే పోవాలో దాన్ని తీసివేయండి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయమని, వివాహము, ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం, ఐశ్వర్యం కావాల్సిన ఐశ్వర్యం, శాంతి కావాల్సిన వారికి శాంతి, విడుదల కావాల్సిన వారికి విడుదల దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.